హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఓజీ సినిమా కలెక్షన్స్ గురించి చెప్పాలి అంటే 275 కోట్ల రూపాయలనైతే వసూలు చేసిందనమాట. 6 రోజులైతే పూర్తయింది. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు 300 కోట్లకి దగ్గరలో ఉన్నారు. 300 కోట్ల క్లబ్‌లో ఏవైతే సినిమాలున్నాయో, సో ఆ సినిమాల లిస్ట్‌లో గూడా 'ఓజీ' సినిమా అయితే చేరబోతుంది. సో హ్యాపీ. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫైనల్లీ మంచి బ్లాక్ బస్టర్ విజయం అయితే సాధించారనమాట. అండ్ నేను గూడా నిన్న నైట్ మూవీ చూడటం అయితే జరిగింది ఫైనల్లీ. సో నాకు సినిమా చూసినెమ్మటే ఒక్కటే ఫీలింగొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కమ్‌బ్యాక్ ఇచ్చేశారు. అండ్ హిట్ అయితే కొట్టేశారన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ ప్రతి సీన్‌లో తను చాలా బాగా కనిపించారనమాట. సుజిత్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్షన్. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే ఆడియన్స్‌కి నచ్చిద్దో, తన ఫ్యాన్స్‌కి నచ్చిద్దో, సో అలా చాలా బాగా చూపించారు. అండ్ చాలా స్టైలిష్‌గా చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని సూపర్‌గా స్టైలిష్‌గా చూపించారనమాట. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ తమన్ గారనమాట. అసలు మామూలుగా కొట్టలేదయ్యా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అసలు మామూలుగా ఇవ్వలేదు. పగరగిలిన ఫైరు అనుకుంటా అసలు మామూలుగా కొట్టలేదు. అండ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మ్యూజిక్ వాడారనమాట. మీకు కొన్ని సినిమాలు చూసుకుంటే ఒకటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది. బట్ ఈ సినిమాలో మాత్రం తమన్ గారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మ్యూజిక్ వాడారనమాట. ఒక్కొక్క మ్యూజిక్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పాలి ఈ సినిమాకి. అండ్ నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారిని బుర్రా మాస్‌గా చూపించారు సుజిత్ గారు. ఒక ఫ్యాన్ ఎలా చూపించాలో అలా చూపించారు. మంచి గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారికి గావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి గావచ్చు. నిన్న చాలా బాగా అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు. అండ్ ఇక హీరోయిన్ గారంటారా, హీరోయిన్ ఉన్నంతసేపు తన రోల్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు మనందరికీ తెలుసు కదా ఎంత మంచి యాక్టరో. తను నిజంగా సీనియర్ యాక్టర్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అనే చెప్పాలి తను. సో ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారి దాదాగా చాలా బాగా చేశారనమాట. సో సాంగ్స్ గురించి చెప్పాలి అంటే సాంగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని 'గన్స్ అండ్ రోజెస్' కావచ్చు, 'సువ్వి సువ్వి' ఆ సాంగ్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ మామూలుగా ఉండదు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చే టైంలో అనమాట, ఇంటర్వెల్ వచ్చే టైంలో మనకి ఒక మంచి సీన్ అయితే ఉంటది. సో దానికి నిజంగా విజిల్స్ పడ్డాయి. సో చాలా బాగా అనిపించింది సినిమా మాత్రం. సో ఓవరాల్‌గా సినిమా పూర్తయ్యేసరికి ఓకే, పర్లేదు బానే ఉంది గదా సినిమా. పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ బానే చూపిచ్చాడు గదా అన్న ఫీలింగ్ అయితే వచ్చిద్దనమాట. సో అలా సినిమా అయితే చాలా మంచి విజయం అయితే సాధిచ్చింది. అండ్ కలెక్షన్స్‌లో గూడా చాలా బాగా వసూళ్ళైతే రాబడుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇది 'ఓజీ' మూవీ కలెక్షన్స్ గురించి అండ్ 'ఓజీ' సినిమా రియాక్షన్ గురించి. సో మరి మీకేమనిపించింది కలెక్షన్స్ విన్నాక? సో కామెంట్ చేయండి.